శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో 53వ అధ్యాయం. ఇందులో రుక్మిణీ కళ్యాణం అనేటువంటి ఘట్టం ప్రస్తావించుకుంటున్నాం మనం. అగ్నిజ్యోతనుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు తెచ్చినటువంటి సమాచారంతో శ్రీకృష్ణ పరమాత్ముడు వేయించేసి ఉన్నాడనే విషయం తెలుసుకుంది రుక్మిణీదేవి. పరమానందంతో ఇక ఆ బ్రాహ్మణోత్తముడిని సాష్టాంగపడి నమస్కారం చేసుకుని, ఇంతకంటే ఏమి ఇవ్వగలను స్వామి అని చెప్పి నమస్కారం చేసి, ఆయన చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం ఏమీ లేదని చెప్పి కూడా వచించి నమస్కారాలు చేసి, ఆ తర్వాత గౌరీ అమ్మవారి యొక్క ఆలయానికి, ఉమాశంకరుల యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ గౌరీ పూజను సల్పడం జరుగుతున్నది. ఆ వెళ్ళినప్పుడు జరిగినటువంటి చక్కటి మంగళకరమైనటువంటి వాయిద్యాలు, పరివారము, ఆ తర్వాత అమ్మవారికి పూజ చేయడము, బ్రాహ్మణోత్తములకి ముత్తైదులకి పూజ చేయడము, వారు ఇచ్చినటువంటి ప్రసాదాలు తీసుకోవడము, ఆ తర్వాత ఆవిడ పట్టినటువంటి ఆ పూజా దీక్షని విరమించి మళ్ళీ తిరిగి ఆలయం నుంచి బయటికి రావడం జరుగుతున్నది. ఈ విషయాలను నేడు ప్రస్తావించుకున్నాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణ పరమాత్ముడు వస్తున్నాడనేటువంటి వార్తని అగ్నిజ్యోతనుడు రుక్మిణీదేవికి వినిపించడంతో పరమానంద ఫలితురాలైపోయింది ఆవిడ. కాస్త ఆయన పరమాత్ముడు వస్తాడా రాడా, నన్ను అనుగ్రహిస్తాడా లేడా, భగవంతుడు నన్ను సంతోష పెడతారా లేదా, నాకు అదృష్టం ఉందా లేదా, అదృష్టం ఉందా లేదా అని పరిపరి విధాలుగా చింతించింది పాపం రుక్మిణీదేవి ఏకాంతంలో. అగ్నిజ్యోతనుని చూడంగానే ఆనందంతో ఆయన ముఖంలో ఉండేటువంటి కవళికల్ని బట్టి సంతోషంగా వస్తున్నాడు, కార్యాన్ని సఫలం చేసుకుని వస్తున్నాడు అనటమే కాకుండా ఆనందించి ఆ ఇచ్చినటువంటి సందేశంతో పరమాత్ముడు వేంచేసి ఉన్నాడు అనేటువంటి విషయం కూడా తెలుసుకుని పరమానంద భక్తురాలు. అప్పుడు ఆనందంతో ఆ అమ్మవారు పలికినటువంటి మాటలు బ్రాహ్మణోత్తముడితో, జలజాతేక్షణుడోడి తెచ్చితివి. జలజాత ఈక్షణుడు, పద్మపత్రాల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు, ఆయన్ని తోడుకుని తెచ్చావయ్యా, నువ్వు దగ్గరుండి తీసుకొచ్చావు. జలజాతేక్షణుడోడి తెచ్చితివి, నా సందేశమున్ చెప్పి నన్ను నిలువం పెట్టితి. నా ప్రాణాలు నిలవబెట్టావు, నన్ను నిలవం పెట్టితివి, నీ కృపన్ బ్రతికితిన్. నీ అంత పుణ్యాత్మకుల్ కలరే. నీ అంత పుణ్యాత్ములైనటువంటి మహానుభావులు ఇంకెక్కడైనా దొరుకుతారా స్వామి? దీనికి నీకు ప్రత్యుపకృతి కావింపనేనేరా. ఏం ప్రత్యుపకారం చేస్తాం, ఏం ప్రత్యుపకారం చేయాలో నాకే తెలియట్లా, పాలుపోవట్లా, నాకు తెలియట్లా. నీకు ప్రత్యుపకృతి కావింపనేనేరా, అంజలి గావించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. సద్బంధు చింతామణి, అలాగే భూసుర అన్వయమణి, బ్రాహ్మణోత్తముల యొక్క వంశానికే శిరోమణి వంటి వాడివి నీవు, బంధువుల పాలిటి చింతామణివి నీవు. లాంటి నీవు ఈ విధంగా నాకు సహకరించావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలయ్యా అని చెప్పి ఆ బ్రాహ్మణోత్తముడు సంతోషపెట్టింది, ఆనందంగా నమస్కారం చేసింది. ఆ తర్వాత వస్తున్నటువంటి ఆ కృష్ణ పరమాత్ముడిని చూసి పుర ప్రజలందరూ కూడా ఆనందించారు. వీళ్ళిద్దరి యొక్క ఈడు జోడు ఎంత బాగుంటుందో కదా. కాబట్టి అస్యేవ భార్యా భవితుం రుక్మిణ్యర్హతి నాపరా, అసావప్యనవద్యాత్మా భైష్మ్యా సముచిత పతి. కాబట్టి వీళ్ళిద్దరూ ఈడు జోడు చాలా బాగుంటుంది అని చెప్పి పౌరులందరూ అనుకుంటున్నారు కృష్ణ పరమాత్ముడి యొక్క చక్కటి ఆ ముఖ వర్చస్సు, కవళికలు, వర్చస్సు చూసి. అయితే
ఇంకా ఏమనుకుంటున్నారంటే కించిత్ సుచరితం ఎన్నస్తేన తుష్ట త్రిలోకృత్ అనుగృహ్ణాతు గృహ్ణాతు వైదర్భ్యా పాణిమచ్యుత వైదర్భ్యా పాణిం అచ్యుత గృహ్ణాతు. అచ్యుత అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విదర్భ రాకుమార్తె అయినటువంటి రుక్మిణీదేవి యొక్క పాణిని గ్రహించుగాక. గృహ్ణాతు. అట్లా తుష్ట త్రిలోకృత్ అనుగృహ్ణాతు. త్రిలోకృత్ అంటే ముల్లోకాలకి సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఈ విధంగా మనల్ని అనుగ్రహించుగాక. అనుగృహ్ణాతు త్రిలోకృత్. ఆయన ఆ పరమాత్ముడు అనుగ్రహిస్తే వీరిద్దరి వివాహం ఇక్కడ జరిగితే ఇంతకంటే మనకు చేసుకోవాల్సిన పుణ్యకార్యం ఏముంది? కించిత్ సుచరితం ఎన్నస్తేన తుష్ట త్రిలోకృత్. మనం ఏదన్నా పూర్వజన్మ సుకృతం ఏదన్నా చేసి ఉన్నాము అంటే, సుచరితం అంటే పూర్వజన్మ సుకృతం, మంచి కర్మల వలన వచ్చినటువంటి పుణ్యఫలితం ఏదైనా మనం చేసుకుని ఉన్నామంటే, యత్ నహ. నహ అంటే మన యొక్క పుణ్యకర్మల యొక్క ఫలితం ఏదైనా చేసుకుంటే, తేన ఆ పుణ్య ఫలితంతో ఆ పరమాత్మ కూడా దృష్టి, బ్రహ్మదేవుడి దృష్టి సంతోషపడి మనకి ఈ వివాహ వేడుక యొక్క దర్శనం ఏ ఊరు వెళ్ళక్కల హాయిగా. కాబట్టి వీళ్ళందరూ ఇక్కడే ఉండి ఆ వివాహాన్ని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ఆ రుక్మిణి కృష్ణ పరమాత్ముల యొక్క వివాహాన్ని దర్శించుకున్నారంటే ఆ పుర ప్రజల యొక్క పుణ్యం ఇంకేం చెప్పాలి? లోక కళ్యాణం కదా. ఏవం ప్రేమ కళాబద్ధ వదంతి స్మ పురౌకసః కన్యాశాంత పురాత్ ప్రాగాత్ భటైర్ గుప్తాంబికాలయం. ఏవం ఈ విధంగా పురౌకసః ఆ పురవాసులందరూ కూడా, ఆ విదర్భ కుండినపురంలో ఉన్నటువంటి నగరవాసులందరూ కూడా చక్కగా ప్రేమ కళాబద్ధా వదంతి స్మ. ఆ రుక్మిణీకృష్ణుల యొక్క వివాహ వేడుకని కనులారా చూడాలని తహతహలాడుతూ వారిద్దరి ఈడు జోడుని ప్రశంసిస్తూ చక్కటి ప్రేమానురాగాల్ని కురిపిస్తూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ పురవాసులందరూ కూడా. ఈ విధంగా ఇటు పక్కన ఉండగా ఇక అంతఃపురంలో సన్నివేశాన్ని వర్ణిస్తున్నారు. కన్యా చ అంతఃపురాత్. రుక్మిణీదేవి కూడా, పెళ్లి కూతురు కూడా ఆమె యొక్క అంతఃపురము నుండి భటైర్గుప్తైరంబికాలయం ప్రాగాత్. అంతఃపురం నుంచి బయటికి వస్తున్నది. ఎక్కడికి వెళ్ళటానికి? అంబికాలయానికి, గౌరీదేవి ఆలయానికి, అంబికాలయానికి బయలుదేరటానికి గుప్తై చారై గుప్తై భటై ఆంతరంగిక వ్యవహారకర్తలు, భటులు ఎవరైతే ఉంటారో ఆ అంతరంగిక మందిరంలో ఉండేటువంటి సైనికులతో పాటుగా, రక్షణ వలయంతో పాటుగా అంబికాలయానికి మెల్లగా పెళ్లి కూతురు కూడా బయలుదేరింది. ఎలా? దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఎంత దూరంలో ఉన్నా సరే, అది నగరంలో వెలుపల ఉన్నా, మన నగరం మధ్యలో ఉన్నా, అంతఃపురం పక్కనే ఉన్నా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే పద్భ్యాం వినిర్యయౌ ద్రష్టుం భవాన్యా పాదపల్లవం. చక్కగా ఊరేగింపుగా వెళ్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా మనం కొన్ని ఆ పెళ్లి కూతురుని తీసుకువెళ్ళేటప్పుడు, విడిది గృహానికి వెళ్ళేటప్పుడు చక్కగా అన్ని మనం చూస్తూ ఉంటాం ఊరేగింపుగా. అట్లా పద్భ్యాం కాలి నడకన బయలుదేరింది అమ్మవారు రుక్మిణీదేవి. పద్భ్యాం వినిర్యయౌ ఎక్కడికి? ద్రష్టుం భవాన్యా పాదపల్లవం. భవానీదేవి యొక్క చరణ పద్మాలని చూడటం కోసం అని చెప్పేసి ఈవిడ కూడా చరణములతో అలా పాదాలతో నడుచుకుంటూ వెళ్ళింది. కాలి నడకన బయలుదేరి వెళ్ళింది రుక్మిణీదేవి. ఆవిడని అనుసరిస్తూ మిగతా వాళ్ళు సాచానుధ్యాయతి సమ్యక్ ముకుంద చరణాంబుజం. ముకుంద చరణాంబుజం ఏం ధ్యానిస్తూ వెళ్ళింది? వెళ్ళేటప్పుడు అంటే అమ్మవారిని సేవించవలసింది ఎవరినయ్యా అంటే అమ్మవారి యొక్క పాద పద్మాన్ని సేవించాలి. దేనికోసం? ఏ కార్యం సఫలం అవడం కోసం అంటే ముకుంద చరణాంబుజ సేవ చేయడం కోసం అని చెప్పేసి. ఫలితం ఏమిటి అంటే, వీడికి వచ్చే ఫలితం ఏమిటంటే కృష్ణ పరమాత్ముడి యొక్క చరణాల కింద సేవ చేయడం కోసం అని చెప్పి వెళ్ళింది. ఎలా వెళ్ళింది అంటే పాదాలతో కాలి నడకన వెళ్ళింది. కాబట్టి ఆయన చరణాలు దక్కాలంటే ఈవిడ చరణాలతోనే వెళ్ళాలి. కాబట్టి రథాలు ఎక్కువ అధిరోహించో, ఏనుగంబారి ఎక్కువ ఇట్లాంటి వాహనాలు ఏమి అధిరోహించకుండా స్వామివారి యొక్క చరణ పద్మాలను సేవించాలంటే ఈవిడ కూడా పద్భ్యాం వినిర్యయౌ చక్కటి సందర్భం అనుసరించారు ఇక్కడ. కాబట్టి ఈవిడే చరణాల, స్వామి యొక్క చరణాల బిందాలు పొందాలంటే మరి ఎవరిని స్మరించాలి? విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి వాడు ఎవరంటే పరమేశ్వరుడే. విష్ణు మిత్రుడు పరమేశ్వరుడు అంటే, విష్ణువుకి మిత్రుడు. కాబట్టి ఆయన యొక్క భార్య అయినటువంటి మంగళాదేవి, గౌరీదేవి, సర్వమంగళాదేవి, ఆ భవానీదేవిని ఆవిడ యొక్క పాదపద్మాలు పట్టుకుంటే ఈవిడ యొక్క మాంగళ్యం గట్టిగా ఉంటుంది. ఈ స్వామి యొక్క చరణాలు
సేవాభాగ్యం దక్కుతుందని చెప్పి ఆవిడ కూడా అలా అనుకుని వెళ్ళింది. సాచా అనుధ్యాయతి, అలా మనసులో చింతించుకుంటూ కృష్ణ పరమాత్ముడి యొక్క చరణాల విందాలని స్మరించుకుంటూ అనుధ్యాయతి, ధ్యాయతి అంటే స్మరించడం, అనుధ్యాయతి ఆయన్నే తదేకంగా మనసా వాచ కర్మణ మనసులో నిలుపుకుని కృష్ణ పరమాత్ముని అప్పటికే చేసి ఉన్నాడు. ఇంకా కొద్ది గడియల్లో మెల్లగా ఆవిడ అనుకున్న కార్యము ఈయన వచ్చినటువంటి కార్యం రెండు సఫలం అవుతాయి. ఆ అవబోతున్నటువంటి ఘడియలు అయినా సరే మనసులో పరమాత్మని తలుచుకుంటూ గౌరీదేవిని పూజించాలి. ఆ వెళ్తున్నటువంటి సందర్భంలో చక్కగా ఆవిడ కంటే ముందుగా మంగళ వాయిద్యాలు అలాగే చెలికత్తలు ఎవరెవరు ఉన్నారనేటువంటిది కూడా వ్యాసుడు చక్కగా వర్ణిస్తున్నాడు ఇక్కడ. యతవాంగ్ మాతృభిః సార్ధం సఖీభిః పరివారిత గుప్తా రాజభటైః శూరైః సన్నద్ధైరుద్యతాయుధైః మృదంగ శంఖ పణవాస్తూర్యభేర్యశ్చ జగ్నిరే. యుతవాంగ్ మాతృభిః, మాతృభిః అంటే తల్లుల వల్ల, రాజమాతలు ఎవరైతే ఉంటారో ఆ రాజవంశంలో గౌరవించబడేటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో యతవాంగ్ మాతృభిస్సార్థం, మాతృభిస్సార్థం అంటే తల్లులతో పెద్దవాళ్ళైనటువంటి ఎవరైతే తల్లితో సమానులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగే మాతామహి మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, పితామహి మాతామహి మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళతో పాటుగా సఖీభి పరివారిత, సఖీభి బంధుగణాలు, స్నేహితురాండ్రుడు, చెలికత్తెలు మొదలైనటువంటి వాళ్ళతో పాటుగా గుప్తా రాజభటై శూరై, చక్కగా అంతఃపర పరిచారకులు ఎవరైతే ఉంటారో రాజభటులు, వీరులైనటువంటి వాళ్ళు, శూరులైనటువంటి వాళ్ళు, మంచి యుద్ధ విద్య నైపుణ్యం కలిగినటువంటి రాజభటులందరూ కూడా కాపలా కాస్తూ ఉండగా సన్నద్ధై ఉద్యత ఆయుధై, ఉద్యతము అనే పదానికి అర్థం పైకి ఎత్తబడి సిద్ధంగా ఉంచబడిన ఆయుధములు కలిగినటువంటి సేవకులు. ఉద్యత ఆయుధై, సన్నద్ధై సన్నద్ధులై ఉన్నారు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా సరే, మన వెనకాల ముఖ్యమైనటువంటి అతిథులు వస్తుంటే ఏ విధంగా అయితే రక్షక భటులు, బ్లాక్ క్యాట్ కమాండోస్ అంటారు, ఆ విధంగా అనేక రకాల ఆయుధాలతో సిద్ధంగా ఉండడం. అట్లా సిద్ధంగా ఉంటూ ఆ సైనికులు, రాజభటులు మొదలైనటువంటి వాళ్ళందరూ నలువైపులా కాపలా కాస్తూ ఉండగా ఇంకో పక్కనే ఉన్న చక్కగా మంగళకరమైనటువంటి వాయిద్యాలు వాయించేటువంటి వాళ్ళందరూ కూడా మృదంగము, శంఖము, పణవానకము, సూర్యము, భేరి మొదలైనటువంటివన్నీ కూడా చక్కటి మంగళకరమైనటువంటి వాయిద్యాలన్నీ వాళ్ళు మోగిస్తూ ఉంటే తల్లితో పాటుగా పెద్దలతో పాటుగా యతవా అలా బయలుదేరి కాలినడగన అమ్మవారి యొక్క ఆలయానికి బయలుదేరి వెళ్ళింది రుక్మిణీదేవి. అక్కడికి నానోపహార బలిభిర్వారముఖ్యా సహస్రశ స్రగ్గంధ వస్త్రాభరణైర్ద్విజపత్న్యస్వలంకృతా. అంతేకాకుండా అనేక మంది చక్కటి పెద్ద పెద్ద వాళ్ళు, ముత్తైదువులు, బ్రాహ్మణ వనితలు మొదలైనటువంటి వేలాది మంది పరిజనులు వాళ్ళందరూ అనేకమైనటువంటి ఉపాయనములు అంటే అమ్మవారికి సమర్పించేటువంటివి ఏవైతే ఉంటాయో ఆ పూజా ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో ఆ ద్రవ్యాలన్నీ కూడా చక్కగా అనేకమైనటువంటి సామగ్రిలో పెట్టుకుని తీసుకెళ్తున్నారు. నానా ఉపహార బలిభి, ఉపహారములు బలి అనే పదానికి అర్థములు అంటే అమ్మవారికి సమర్పించేటువంటి పూజా ద్రవ్యాలు కానీ, కానుకలు కానీ, ఫలపుష్పాదులు కానీ మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అవి ఉపహార బలిభి, వాటితో కూడుకుని ఉన్నటువంటి వారముఖ్యా సహస్రశ, వారముఖ్యా వారాంగనలు అంటారు. వారముఖ్య అంటే ఇంకా చెప్పాలంటే వారముఖ్య అంటే అంతఃపురంలో ఉండేటువంటి చెలికత్తెలలో ఉండేటువంటి కొంతమంది, ముఖ్యమైనటువంటి దేవాలయాలలో నాట్యం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు నాట్యం చేయటము, గానము చేయటము, పెద్దలు వచ్చినటువంటి పెద్దల్ని మెప్పించడము, వీళ్ళందరినీ వారాంగనలు అంటారు. నేటి భాషలో చెప్పాలంటే వేశ్యలు అంటారు. అట్లాంటి వాళ్ళు పూర్వకాలంలో చాలా గౌరవప్రదంగా దేవాలయాలలో భగవత్ సేవలో గడిపేటువంటి వాళ్ళు, నాట్యం చేస్తూ అనేకమైనటువంటి గీత వాయిద్యాలతో. అటువంటి ముఖ్యమైనటువంటి స్త్రీలతో వేలాది మంది చక్కటి ముత్తైదువులతోనూ బ్రాహ్మణ వనితలతోనూ స్రగ్గంధ వస్త్రాభరణై ద్విజపత్న్య అన్నారు. ఇక్కడ ద్విజపత్న్య అంటే బ్రాహ్మణ పత్నులతో అనేకమైనటువంటి స్రక్ మాలలు, గంధ, వస్త్ర, ఆభరణ అలంకారాదులతో పాటుగా బ్రాహ్మణ పత్నులతో వేలాది మంది, సహస్రశః ద్విజపత్న్య వేలాది మంది బ్రాహ్మణ వనితలతోనూ, వారముఖ్యా వారవనితలతోనూ
అలంకృత, చక్కగా అలంకరించబడి ఉన్నటువంటి ముత్తైదువులతోనూ బ్రాహ్మణ వనితలతోనూ ఇదిగో అనేకమైనటువంటి కానుకలతో ఆ ఆలయంలోకి ప్రవేశిస్తున్నది రుక్మిణీదేవి. ఆ వివాహ వేడుకల్లో చక్కగా మనమందరం కూడా రోడ్ల మీద అలా ఊరేగింపుగా తీసుకువెళ్తూ ఉండేవాళ్ళు. ఆ వెళ్తున్నప్పుడు వెనకాల పైన చక్కగా ఏదైనా పట్టా కప్పడమో లేకపోతే ఏ ఎండ లేకుండా గొడుగు చక్కగా గొడుగు నీడలో రాజ అంబారీలు, ఈ రాజలాంఛనాలతో ఓ పక్కన వెళ్తూ ఉన్నారు అమ్మవారు ఓ పక్కన, ఈ ఓ పక్కన ముత్తైదువులు వీళ్ళందరూ ఆలయానికి ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్తున్నది. అలాగే వెళ్తున్నప్పుడు కూడా చక్కగా సంకీర్తనలు చేసుకుంటూ గాయంతశ్చ స్తువంతశ్చ గాయకా వాద్యవాదకా పరివార్య వధూం జగ్ముః సూతమాగధ వందినః. సూతమాగధ వందినః స్తోత్రం చేసేటువంటి వాళ్ళు వంది మాగధులు ఎవరైతే ఉంటారో ఆ వంది మాగధులు సూతులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చక్కటి గీతాలని గానం చేస్తూ ఇటు పక్కన పెళ్లి కొడుకు వధువు వరుల్ని స్తోత్రం చేస్తూ అమ్మవారిని ఆలయానికి వెళ్లే సందర్భం కాబట్టి ఆ సందర్భానుకూలంగా చక్కటి కీర్తనలు పాడుకుంటూ చక్కటి గాయకులు వాద్య సహకారాలు అందించే వాద్యకారులతో పాటుగా వధూం జగ్ముహు, ఆ వధువుతో పాటుగా వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా దేవాలయానికి. అందరూ కాలినడకన అలా అంతఃపురం నుంచి పాదచారులై ఆలయానికి చేరుకున్నారు. ఆసాద్య, ఆసాద్య అంటే చేరుకుని, ఆలయానికి చేరుకోవడం. ఆసాద్య దేవీ సదనం ధౌత పాదకరాంబుజ ఉపస్పృశ్య శుచిశాంత ప్రవివేశాంబికాంతికం. ఆసాద్య దేవీ సదనం ధౌత పాదకరాంబుజం. ఆ ఆలయానికి వెళ్ళంగానే ఏం చేసింది అమ్మవారు అనేది చెప్తున్నది. ఆసాద్య దేవీ సదనం, దేవీ సదనం అంటే దేవాలయానికి చేరుకోగానే ధౌత పాదకరాంబుజా, అమ్మవారి ఆలయానికి రాగానే నాన్నగారు వచ్చి ప్రసాదం చేతిలో పెట్టిండారు. ధౌత పాదకరాంబుజా, ధౌత అంటే పాద ప్రక్షాళన చేయటం, పాదకర అంబుజా అంటే పాద పద్మాలని కర పద్మాలని. ఆవిడ ఆ నడిచి వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలో అంతా నడిచి వచ్చింది కాబట్టి వెంటనే గుడికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలనేటువంటిది మనం ఇదిగో ఇట్లాంటి శ్లోకాలే మనం పిల్లలకి నేర్పించవలసింది. అలాంటి పెద్దవాళ్ళు, ఉన్నతమైనటువంటి వాళ్ళే, రాజవంశీయులైనటువంటి వాళ్ళు చక్కగా ఆ పాదాలతో వెళ్ళటము, చెప్పులు కూడా లేకుండా, పాద రక్షలు కూడా లేకుండా వెళ్ళటం. అక్కడికి వెళ్ళంగానే ఏం చేయాలి? గుడికి వెళ్ళేటప్పుడు పాదములని కరములని చక్కగా ధౌత ప్రక్షాళన చేసుకుని, నీటితో చక్కగా ప్రక్షాళన చేసుకుని, అంతేకాకుండా ఉపస్పృశ్య శుచిశాంత, ఉపస్పృశ్య శుచి, ఆ నీటిని ఉపస్పృశ్య అంటే ఆచమానం చేసి చక్కగా ఆచమించి, ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అందరూ చెప్పుకోవాల్సిందే, అది పురుషులైనా స్త్రీలైనా. శుచి, అప్పుడు శుచిగా, ఎందుకంటే నోటిలో ఉన్నటువంటి పదార్థాల యొక్క దోషం అనేటువంటిది పోతుంది ఆచమానం చేయటం వల్ల. ఏ దోషము ఉండదు. అప్పటిదాకా మనం ఏవేవి తింటూ ఉంటాం, వాటి యొక్క దోషం అంతా పోవటానికి ముందు ఇదిగో ఈ ఆచమానం చేసేసి శుచిశాంత, శాంతమైనటువంటి చిత్తంతో ప్రశాంతమైనటువంటి మనస్సుతో లోపలికి అంబిక అంతికం ప్రవివేశ, ప్రవివేశ అంబిక అంతికం. అంతికం అంటే సమీపం అనర్థం, దగ్గరికి. అమ్మవారి యొక్క సమీపానికి అలా లోపలికి వెళ్ళింది ప్రవేశం ఆలయంలో. తాం వై ప్రవయసో బాలాం విధిఘ్న విప్రయోషిత భవానీం వందయాం చక్రుర్భవ పత్నీం భవాన్వితాం. తాం వై ప్రవయసో, ప్రవయస అంటే వృద్ధుడైనటువంటి, వయస ప్రవయస వయసు కాస్త మీద పడినటువంటి వృద్ధుడైనటువంటి, వయసులో పెద్దవాడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తముడి చేత చక్కగా చేయవలసినటువంటి పూజా విధానాలన్నీ విధిఘ్న, విధిఘ్న అంటే పుంలింగం, విధిఘ్న అంటే స్త్రీలింగం. ఆ బ్రాహ్మణోత్తముడి చేత చక్కగా ఆ పూజలన్నీ ఆ అమ్మవారికి చేయించవలసినటువంటివన్నీ కూడా ఆ బ్రాహ్మణోత్తముడు చేయించాడు. ప్రవయస అనేది పుంలింగం ఇక్కడ కాబట్టి ఆ బ్రాహ్మణోత్తముడు చేయవలసినవన్నీ ఆయన చేయించాడు ఒక పక్కన. మరొక పక్కన విప్రయోషిత విధిఘ్నా, ఏ విధంగా వారి యొక్క వంశాచార ప్రకారం, కులాచార ప్రకారం వివాహ సందర్భంలో ఏ విధంగా పూజలు చేయాలో, గౌరీ పూజ చేయాలో అవన్నీ విధి ప్రకారం తెలిసినటువంటి బ్రాహ్మణ వనితలందరూ కూడా దగ్గర ఉండి, ఆ ముత్తైదువులు బ్రాహ్మణ వనితలు భవానీదేవికి సమర్పించవలసినటువంటివన్నీ సమర్పించారు అమ్మవారికి. భవానీ
వందయాం చక్రుః, ముందు నమస్కారం చేయించారు, వందనం చేయించారు. వందయాం చక్రుర్భవ పత్నీం భవాన్వితాం. భవపత్నీం, భవుడు అంటే శివుడు, ఆ భవపత్ని అంటే శివుని యొక్క పత్ని అయినటువంటి భవానికి నమస్కారం చేయించారు పెద్దవాళ్ళందరూ కూడా. దగ్గర ఉండి నమస్కారాలు చేయించి, పూజాధికారులు చేయించి, ఏ విధమైనటువంటి వారి యొక్క వంశాను ప్రకారం చేయవలసిన కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ దగ్గర ఉండి జరిపించారు. అటు పక్కన బ్రాహ్మణోత్తముడు, ఇటు పక్కన బ్రాహ్మణ వనితలు కలిసి. అప్పుడు అమ్మవారు మనసారా అంబికకి నమస్కారం చేసుకుంటున్నారు రుక్మిణీదేవి. నమస్యే త్వాంబికే భీక్ష్ణం స్వసంతానయుతాం శివాం భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతాం. నమస్యే త్వాం, త్వాం నమస్యే, నమస్తే నమస్యే, త్వాం నమస్యే అంబిక, మా తల్లి నీకు నమస్కారం అమ్మా. స్వసంతానయుతాం శివాం, శివాం అంటే మంగళకరమైనటువంటి స్వసంతానయుతాం. స్వసంతానయుతాం అంటే నీ సంతాన యుతులుగా ఉన్నటువంటి ఆ స్వరూపంతో ఉన్నటువంటి నిన్ను, నీకొక్కదానికి నమస్కారం పెట్టట్లా, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ అంటే సకుటుంబ సపరివారంగా ఉన్నటువంటి నీకు నమస్కారం అమ్మా అని చెప్పి దాని అర్థం అక్కడ. స్వసంతానయుతాం, యుతాం అనే పదానికి అర్థం కూడుకుని ఉన్నటువంటి. నీవు నీ సంతానంతో ఓ పక్కన గణపతి, ఓ పక్కన కుమారస్వామి అలా కూర్చుని ఉన్నటువంటి, మధ్యలో పరమేశ్వరుడితో చక్కగా ఆసీనురాలై ఉన్నటువంటి శివాం పార్వతీదేవి. అటువంటి మంగళప్రదాలని చేకూర్చేటువంటి నీకు నమస్కారం తల్లి అంబిక. అట్టాంటి నీవు భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణ, కృష్ణ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు మే పతి భూయాత్, నాకు భర్తగా ప్రసాదించు తల్లి, నన్ను, నాకు ఆ పరమాత్ముని భర్తగా ప్రసాదించు తల్లి. భూయాత్ అంటే అగునుగాక, ఆ కృష్ణ భగవానుడే నాకు భర్త అగునుగాక, ఆ విధంగా అనుమోదత, అనుగ్రహించు తల్లి అంటూ అంబికాదేవిని ప్రార్థిస్తున్నది అక్కడ రుక్మిణీదేవి. అలాగే ఇక్కడ నమస్కారం చేసేటువంటి విధానంలో కూడా చక్కటి శ్లోకాలు రాశారు అక్కడ పోతన గారు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్, నమ్మితి నామనంబున, నా మనసులో మిమ్మల్ని నమ్ముకున్నా, ఇంకెవరిని నమ్ముకోలే, ఉమామహేశ్వరులైనటువంటి మిమ్మల్ని నమ్ముకున్నా. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ. పురాణ దంపతులు మీరిద్దరు కూడా పురాణమైనటువంటి వాళ్ళు, అట్టాంటి పురాణ దంపతులైనటువంటి మిమ్మల్ని భజిస్తున్నాను. మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాసివి గదమ్మ, హరిం పతిశేయుమమ్మ, నిన్ నమ్మిన వారికెన్నడు నాశము లేదు కదమ్మ, ఈశ్వరి జగదీశ్వరి. ఈశ్వరి, అమ్మా ఈశ్వరి, అమ్మ అమ్మ, అమ్మల కన్నయ్యమ్మ మూరమ్మల మూలపుటమ్మ అంటూ ఆ పద్యాన్ని అనుకరిస్తున్నాయి. ఇట్లా ఈ పద్యంలో కూడా చక్కగా మేటి పెద్దమ్మ దయాంబురాసివి కదమ్మ, దయా అంబురాసి, దయా సముద్రం. హరిం పతిసేయుమమ్మ, హరిం పతిసేయు అంటే హరిని నాకు భర్తగా అనుగ్రహించు తల్లి. నిన్ను నమ్మిన వారికి ఎన్నడు నాశము లేదు కదమ్మా, నిన్ను నమ్మినటువంటి వారికి నాశనం ఉంటుందా, అనర్థం జరుగుతుందా, అంతా సుఖమే కదా. కాబట్టి నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా నష్టం అనేది ఉండదు. కాబట్టి నేను కోరుకున్నటువంటి భర్తని ఆ కృష్ణ భగవాను అనుగ్రహించమ్మా అంటూ ఈశ్వరుని ప్రార్థించింది అక్కడ లక్ష్మీదేవి, రుక్మిణీదేవి. ఎట్లా వేటితో పూజించింది అనేటువంటిది కూడా వివరంగా. అద్భిర్గంధాక్షతైర్ధూపైర్వాసః శృంమాల్య విభూషణై నానోపహార బలిభిః ప్రదీపావళిభిః పృథక్. అద్భిః, అద్భిః అంటే నీరు, జలములు అంటారు. అద్భిః గంధ అక్షతైః ధూపైః, గంధములు, అక్షంతలు, ధూపములు. వాసః, వాసః అనే పదానికి అర్థం చక్కటి వస్త్రాలు, పవిత్రమైన అమ్మవారికి సమర్పించవలసినటువంటి చక్కటి చీర, అయ్యవారికి పట్టవలసినటువంటి పంచ ఉత్తరయము, ఆ పంచ చాపు, ఈ విధమైనటువంటి మంగళకరమైనటువంటి వస్త్రములు, అలంకారాలు. స్రక్ మాల్య విభూషణై, స్రక్ మాల్యము
పుష్పమాలలు, అలాగే అనేకమైనటువంటి అలంకారాలు, ఆభరణాలు మొదలైనటువంటివన్నీ, నానా ఉపహార బలిభి, అనేకమైనటువంటి నైవేద్య పదార్థాలు. ఉపహార బలిభి అంటే, బలి అంటే ఆహారం, నైవేద్యం పెట్టేటువంటి పదార్థాలు, అటు పళ్ళు గాని, పదార్థాలు గాని, పాయసాన్నాలు, చిత్రాన్నాలు, ఇట్లాంటివి ఏవైతే అమ్మవారికి సమర్పించే ఉంటాయో, నానా నానా ఉపహార బలిభి ప్రదీపావళిభి పృథక్, చక్కగా అమ్మవారికి మళ్ళీ సమర్పించచ్చు. ఇక్కడ పైన కూడా భీక్షణం అనే, అభీక్షణం అనే పదం ఉంది. అభీక్షణం అంటే చక్కగా మళ్ళీ మళ్ళీ అని అంటాం అక్కడ. మళ్ళీ మళ్ళీ ఆ అమ్మవారికి నమస్కారం చేయటం అనేది కొత్త పదం అక్కడ. ప్రదీపావళివి, చక్కటి దీపకాంతులతో, చక్కటి జ్యోతులతో ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అనేకమైనటువంటి సమర్పించవలసినటువంటి ఉపహారాలన్నీ అక్కడ సమర్పించింది రుక్మిణీదేవి. ఆ తర్వాత పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పూజించింది. అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత అక్కడే గౌరీదేవికి అయిపోయిన తర్వాత ముత్తైదులకి ఇవ్వవలసినటువంటి వాయినాలు గాని, లేకపోతే పసుపు కుంకాలు గాని మొదలైనటువంటివన్నీ సమర్పించింది. విప్రస్త్రియ పతిమతీస్తథా తైః సమపూజయత్ లవణాపూపతాంబూల కంఠసూత్ర ఫలేక్షుభి. ఇదంతా ఏక సమాసం, దీర్ఘ సమాసం, ఎక్కడ గ్యాప్ ఉండదు మనకి, పదానికి పదానికి మధ్య. కాకపోతే అదంతా కూడా లవణ లవణ ఆపూత తాంబూల, లవణాపూత తాంబూల కంఠసూత్ర ఫల ఇక్షుభి, ఫలేక్షుభి. విప్రస్త్రియ, విప్రహ అంటే బ్రాహ్మణులు, విప్రస్త్రియ బ్రాహ్మణ పత్తులు, బ్రాహ్మణ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి వాయనాలు, తాంబూలాదులు మొదలైనటువంటివన్నీ సమర్పించింది రుక్మిణీదేవి పెద్దవాళ్ళకి. పతిమతీస్తథ, ఆ తర్వాత పతిమతి ముత్తైదువులు ఎవరైతే ఉంటారో చక్కగా వయసుపడినటువంటి ముత్తైదువులు, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి వాయనాలు, తాంబూలాదులు సమర్పించింది, కానుకలు సమర్పించింది, వాళ్ళకి నమస్కారం చేసింది. తై సమపూజయత్, వాళ్ళందరినీ పూజించి ఎట్లా, లవణము, ఇవ్వవలసినటువంటి పూజా ద్రవ్యాలు, వాళ్ళకి సమర్పించవలసినవి ఏవైతే ఉంటాయో అవన్నీ సమర్పిస్తున్నట్టుగా ఇక్కడ మనకి చెప్తున్నారు. అక్కడ ముఖ్యమైనటువంటి వస్తువులు దాంట్లో లవణము, అపూపములు, లవణాపూప, లవణ అపూప కలిపితే ఈ రెండు పదాలని మనం సంధి చేస్తే లవణాపూప, లవణ అపూప తాంబూల కంఠసూత్ర ఫల ఇక్షుభి, తాంబూలాదులు ఇచ్చింది, కంఠసూత్రములు, అలాగే అంటే చెప్పాలంటే రక్షాబంధనములు కానీ, లేకపోతే వాయనాలు ఇచ్చినప్పుడు మీరు ఏవైతే చేతికి కట్టుకునే కంకణాలు కానీ ఇవైతే ఉంటాయో, అలాగే కంఠసూత్రములు, మెడలో మంగళసూత్రానికి పెట్టుకునేటువంటి సూత్రములు మొదలైనటువంటివి, పెద్దవాళ్ళకి చక్కగా బంగారు మంగళసూత్రాలు అవి సమర్పించడము మొదలైనటువంటివి, కంఠసూత్రములు, హారాలు సమర్పించడము, అలంకారాలు సమర్పించడము, ఫలములు సమర్పించడము. ఇక్షుభి, ఫల ఇక్షుభి, ఇక్షు అంటే చెరుకు, చెరుకు, లవణము, అపూపములు ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు. కొన్ని ఏమన్నా గ్రహ దోషాలని నివారిస్తాయి, కొన్ని ఏమన్నా గ్రహానికి బలాలను చేకూరుస్తూ ఉంటాయి. అట్లాంటివన్నీ కూడా సమర్పించింది రుక్మిణీదేవి. తస్యై తస్యై స్త్రియస్తాః ప్రదదుః శేషాం యుయుజురాశిషః తాభ్యో దేవ్యై నమశ్చక్రే శేషాం చ జగృహే వధూః, జగృహే వధూః. ఆ వనితలందరూ, పెద్దవాళ్ళందరూ తస్యై స్త్రియస్తాః, స్త్రియ తాహ, తాహ అంటే వారు, ఎవరికైతే ఆ రుక్మిణీదేవి పూజించిందో వారందరూ కూడా, ఆ స్త్రీలందరూ కూడా తస్యై, ఆ రుక్మిణీదేవికి ఏవైతే ఆశీస్సులు, మంగళకరమైనటువంటి ఆశీస్సులు ఇవ్వాలో ఆ ఆశీస్సులను అందించారు. ప్రసాదాలు గాని, పదార్థాలు గాని, చక్కగా పసుపు కుంకాలు గాని అందించవలసినవన్నీ అందిస్తున్నారు. తస్యై స్త్రియస్తా ప్రదదుః శేషాం యుయుజురాశిషః, ఆశిషః అనే పదానికి అర్థం ఆశీస్సులు, మంగళకరమైనటువంటి ఆశీస్సులతో చక్కగా వీళ్ళందరూ కూడా ఆమెను వర్ధిల్ల చేశారు. తాభ్యో దేవ్యై నమశ్చక్రే, అందరూ గౌరీదేవికి నమస్కారం చేసి ఆ రాకుమారి రుక్మిణీదేవి కూడా దేవత అయినటువంటి అమ్మవారికి నమస్కారం చేసుకుని, ఆ తర్వాత ముత్తైదువులందరికీ కూడా నమస్కారం చేసుకుని, పాద నమస్కారం చేసుకుని, ఆ తర్వాత దేవత ఆ పురోహితులు ఇచ్చినటువంటి ప్రసాదం గాని, శేషాంచ జగృహే వధూ, జగృహే అంటే స్వీకరించడం. ఏం స్వీకరించింది? అమ్మవారి యొక్క ప్రసాదము, ఆ ముత్తైదువులు ఇచ్చినటువంటి ఆశీస్సులు, ప్రసాదాలు, పసుపు కుంకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వధూహు, పెళ్లి కూతురైనటువంటి రుక్మిణీదేవి వాటన్నిటిని స్వీకరించింది చక్కగా. ఇదంతా కూడా దైవ కార్యం. ఈ దైవ కార్యం జరుగుతున్నంతసేపు కూడా
ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. ఆ పద్ధతి ఏమిటనేది ఇక్కడ 50 శ్లోకంలో మొట్టమొదటి పదంలో పెట్టేశారు. మునివ్రతమథ, మునివ్రతం అంటే మౌన వ్రతాన్ని ఇప్పుడు వదిలిపెట్టింది. త్యక్త్వా, త్యక్త్వా అంటే వదిలిపెట్టడం. అంతఃపురంలో నుంచి బయటికి అమ్మవారి యొక్క ఆలయానికి బయలుదేరిన దగ్గర నుంచి ఆ పూజ అయిపోయి ముత్తైదువుల యొక్క ప్రసాదం తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించేదాకా మౌనంగా ఉండాలి. ముని వ్రతమధ త్యక్త్వా, అధ అంటే ఆ తర్వాత అప్పుడు ఈ మౌన వ్రతాన్ని వదిలిపెట్టిందయ్యా. ఇప్పటిదాకా మౌనంగా ఉంది అని అర్థం. అంటే మనసులోనే అమ్మవారిని ధ్యానించుకుంది, మనసులోనే కృష్ణ పరమాత్మని నిలుపుకుంది, వారు చెప్పవలసినటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ముత్తైదువుల నుంచి స్వీకరించవలసింది, ఇవ్వవలసినవన్నీ ఇచ్చింది. ముని వ్రతమధ త్యక్త్వా నిశ్చక్రామ అంబికా గృహాత్, అంబికా గృహాత్ గౌరీదేవి ఆలయం నుంచి నిశ్చక్రామ బయటికి అలా ఆలయం నుంచి బయటికి వచ్చింది. బయటకు వచ్చి ప్రగృహ్య పాణినా భృత్యాం, ఎలా వచ్చింది అంటే ముందు ఒక పరిచారిక తనకి అత్యంత సన్నిహితురాలైనటువంటి ఒక చెలికత్తు యొక్క చెయ్యి పట్టుకుని వచ్చిందిట. ఆ చెయ్యి ఎలా ఉంది అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ. అమ్మవారి రుక్మిణీదేవి యొక్క చెయ్యి. ప్రగృహ్య పాణినా భృత్యాం రత్నముద్రోపశోభిన, అద్భుతమైనటువంటి రత్నము యొక్క ముద్రతో, అంటే రత్నపు ఉంగరముల చేత శోభాయమానంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క చెయ్యి. ఆ రత్నముద్ర చేత శోభాయమానంగా ఉన్నటువంటి ఆ చేత్తో భృత్యాం పాణిన, భృత్యాం అమ్మవారి యొక్క చేత ఆ సేవకురాలి యొక్క చెయ్యి పట్టుకుని మెల్లగా సిగ్గుతో ఓ పక్కన, ఆనందంగా సంతోషంగా ఆ అమ్మవారి యొక్క పూజ విజయవంతంగా జరిగినందుకు సంతోషిస్తూ ఆ చేయి పట్టుకుని మెల్లగా బయటకు వస్తున్నది రుక్మిణీదేవి. ఆ వస్తున్నటువంటి రుక్మిణీదేవి యొక్క అందచందాలు, ఆ సౌందర్యము, ఆ లావణ్యము మొదలైనటువంటివన్నీ ఇక్కడ కొన్ని శ్లోకాలలో వర్ణిస్తున్నారు. ఈ 51వ శ్లోకం నుంచి రేపు మనం మళ్ళీ ప్రస్తావించుకుందాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణ